గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఎక్కువగా ఎలాంటి కథలు వస్తుంటాయి సార్ మీ దగ్గరికి? మామూలుగా ఎలాంటి కథలు తీసుకొని వస్తుంటారు? ఈ సినిమా హిట్ అయింది అనుకోండి చంబాల, వెంటనే ఇలాంటి కథలు పూలిన కథలే తీసుకొని వస్తుంటారు అందరు. అవును. ఏంటి ఎలాంటి కథలు ఎక్కువ వస్తుంటే మీకు ఏ సినిమాలు చేయాలంటే ఎక్కువ ఇష్టం? నాకు నేను ఆలోచించాను, ఎక్కువ థ్రిల్లర్స్ వస్తున్నాయండి. ఎక్కువ థ్రిల్లర్స్ ఇలాంటివే వస్తున్నాయి. ఒక హ్యూమన్ ఎమోషన్స్తో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చేయాలని ఉంది. అంటే ఇప్పుడు చాలామంది చేస్తుంటారు కదా, ధనుష్ వీళ్ళందరూ చాలా సింపుల్గా మిడిల్ క్లాస్ కుర్రాడు, అలాంటిది నేను ఎప్పుడు చేయలే. ఓకే. సో అలాంటి స్క్రిప్ట్ ఏదైనా వస్తే చేద్దామని. అంటే వెరీ లేడ్ బ్యాక్ క్యారెక్టరు, చిన్న ప్రాబ్లము అలా సాల్వ్ చేస్తాడు ఫ్యామిలీ. ఈ ఎమోషన్స్తో నేను ఎప్పుడు సినిమా చేయలే. ఒక మంచి పెర్ఫార్మెన్స్, వెరీ సింపుల్ స్టిక్ ఫిల్మ్, ఎక్కువ హడావిడి లేకుండా ఏమీ లేకుండా చాలా పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఒక సినిమా చేయాలని ఉంది. ఓకే. అంటే ఎక్కువ రూటెడ్ స్టోరీస్ కూడా అటువైపు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? స్టోరీస్ ఉంది, ఫర్ షూర్ ఉంది. బట్ అది కుదరాలండి. ఒక మంచి అలాంటి కథలు కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఒక రూటెడ్ అలాంటివి. లేదంటే ఇప్పుడు మనకి ధనుష్ గారు కొన్ని చేస్తుంటారు, చాలా 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 బాగుంటాయి. అంటే వెరీ సింపుల్ లైన్ ఉంటుంది కానీ ఫుల్ సినిమా ఆ లైన్ మీద నడుస్తూ ఉంటుంది. అలాంటివి ఏమన్నా ఒక మంచి కథలు, అలాంటి మంచి డైరెక్టర్స్తో వస్తే చాలా బాగుంటుంది, మంచి డైలాగ్స్తో అలాంటిది ఏదైనా చేయాలని. అంటే మీరు బాగా ఎప్పుడన్నా డిసప్పాయింట్ మూడ్లో ఉన్నప్పుడు కానీ, ఆ రోజు మూడ్ బాగాలేకపోతే ఎక్కువ అంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే ఎవరితో ఎక్కువ గడపడానికి ఇష్టపడుతుంటారు? ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ కాకపోతే డాడీని వాళ్ళని, మా వైఫ్తో ఉంటాను కాబట్టి. సో అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి నెక్స్ట్ మళ్ళీ మనకి ఎవ్రీడే ఇస్ న్యూ డే కదా, ఎవ్రీడే ఇస్ అ హోప్, ఎవ్రీడే ఇస్ దాన్ని ఏమంటాం, మళ్ళీ మనకి ఫ్రెష్ స్టార్ట్. ఎవ్రీ మూవీ ఇస్ ఎ ఫ్రెష్ స్టార్ట్. సో మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ జోష్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో డిసప్పాయింట్ అయినప్పుడు ఆబ్వియస్లీ వైఫ్, మళ్ళీ పేరెంట్స్, వాళ్ళ సపోర్ట్, వాళ్ళతోనే ఇంకా. ఓకే. అంటే మొదటి నుంచి వైఫ్ సపోర్ట్ ఎంతవరకు ఉంది సార్? అంటే మీకు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానీ, సో ఈరోజు ఈ పొజిషన్ అంటే మళ్ళీ ఫుల్ ఎనర్జీ రావడానికి కానీ, అంటే నిజంగా అది ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళతోనే ఉంటాం కాబట్టి. 100% మోటివేట్ చేస్తారు. తను కంప్లీట్ సపోర్ట్ అండి, కంప్లీట్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. అసలు ఏమి స్ట్రెస్ లేదు తనతో. అంతా షీఈస్ వెరీ సపోర్టివ్, వెరీ అండర్స్టాండింగ్. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ ఆ విషయంలో. సో తన సపోర్ట్ 200% ఉంటుంది. అండ్ నాకు ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 3 ఫిల్మ్స్ కంపల్సరీ చేస్తూనే ఉన్నా. ఒక ఇయర్ కూడా మిస్ అవ్వలేదు నాకు. జరుగుతూనే ఉన్నాయి మూవీస్కి అయితే కంప్లీట్ అయితే. బట్ సో ఆ విషయంలో బిజీగానే ఉన్నా ఆర్టిస్ట్గా. అండ్ తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ మేమందరం అదే నేను చెప్తున్నాను, వీఆర్ ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ సక్సెస్, వన్ ఫ్రైడే. అంటే మనకి ఇండస్ట్రీలో రకరకాల మనుషులు ఉంటారు సార్. మీకు సక్సెస్ ఉన్నప్పుడు ఒకలా చూస్తారు, సక్సెస్ లేనప్పుడు మరోలా చూస్తారు. అలాంటి ఎప్పుడైనా ఫేస్ చేసేసారు ఇండస్ట్రీలో మీరు? అండ్ ఉంటారండి, అన్ని ప్లేసెస్లో ఉంటారు. ఇండస్ట్రీలోనే కదా, అన్ని చోట్ల ఉంటారు. ఇట్స్ ఫైన్ అండి. అంటే నేను జడ్జ్ చేయను, నేను ఎవరిని హర్ట్ చేయాలనుకోవట్లేదు. బట్ ఐ ఫీల్ ఇండస్ట్రీలో కూడా ఐ డోంట్ లైక్ పీపుల్ ట్రీటింగ్, ఐ లైక్ ఎవ్రీవన్ ట్రీటింగ్ ఎవ్రీవన్ ఈక్వలీ. ఒకళ్ళని ఒకలా చూసి, ఒకళ్ళని కిందగా చూసి నాకు అసలు నచ్చదు అది. ఎవ్రీబడీని ప్రాపర్గానే ట్రీట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే మై ఫిలాసఫీ ఇస్ ఏమి తీసుకెళ్ళాం మనం ఫైనల్గా వచ్చేసరికి. వీఆర్ గోయింగ్ టు డై అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీథింగ్ అండ్ గోయింగ్, ఏమి తీసుకెళ్ళాం, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు, ఈ ఓవర్ యాక్షన్లు అంతా అంటే వేస్ట్ అని నా ఫీలింగ్. అంటే ఎండ్ ఆఫ్ ది డే అందరం కూడా ఇవన్నీ శాశ్వతం కూడా కాదు ఏది. సో మై ఫిలాసఫీ ఇస్ డిఫరెంట్ అండి. సో ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్లీ, డోంట్ అండర్ఎస్టిమేట్ ఎనీవన్. మన కళ్ళ ముందే వీడి ఇంతేరా వేడి, అది కాదండి. దట్స్ నాట్ ద వే యూ ట్రీట్ పీపుల్. యూ హ్యావ్ టు ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. అందరినీ ఈక్వల్గా చూడాలి. ఎవరి టైం ఎలా మారుతుందో మనకు తెలీదు. మన కళ్ళ ముందే చక్కని వచ్చి సూపర్ డూపర్ హిట్లు కొట్టేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వై డూ యూ వాంట్ టు అండర్ఎస్టిమేట్ ఎవ్రీ వన్? డోంట్ అండర్ఎస్టిమేట్. అందరినీ హ్యాపీగా ఒకేలా చూడండి, ఒకేలా ట్రీట్ చేయండి అనేది నా ఫిలాసఫీ. సో దట్స్ హౌ ఐ లుక్ ఇంటు ఇట్. తాతగారి దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప విషయం ఏమైనా ఉందా సార్? తాతగారు విజయ్ శర్మ గారు చాలా ఉన్నాయి మా తాతగారి దగ్గర నేర్చుకుంది.
వెరీ లవబుల్ క్యారెక్టర్ ఆయన, వెరీ లవబుల్ క్యారెక్టర్. చాలా చాలా ఇష్టం ఫ్యామిలీ అంటే ఆయనకి, మేమంటే కానీ అంతా కూడా. ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేసి ఎంతో సాక్రిఫైస్ చేసి ఆయన ఆ రోజు విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈరోజు మేమంతా ఈరోజు ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయి ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. సో దానికి మా తాతగారే కారణం. ఆయన వెరీ లవబుల్ క్యారెక్టర్. ఆయన నుంచి నేర్చుకునే విషయం టైం సెన్స్ అండి. నేను ఒక సీరియల్ చేశారు అప్పట్లో, నేను స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి ఆయన సీరియల్ చేసేవాడు. అప్పుడు 55-60 ఇయర్స్ ఉండేది. 7 o'clock అంటే 7 o'clock వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇప్పుడు నాన్నగారు స్క్రీన్ మీద ఫాదర్ క్యారెక్టర్స్లో ఎక్కువ కనిపిస్తారు. రీసెంట్గా కే ర్యాంప్ సినిమాలో కూడా నిజంగా ఆ క్యారెక్టర్ చాలా వర్కౌట్ అయింది సెకండ్ హాఫ్లో. సో అలాంటి క్యారెక్టర్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు రియల్ లైఫ్ ఫాదర్కి ఈ ఫాదర్కి డిఫరెన్స్ ఏమైనా అనిపిస్తుంది సార్? లేదు, ఆయన ఈ మధ్య చాలా బాగా చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కే ర్యాంప్ ఒకటి, సరిపోదా శనివారం. నాకు సరిపోదా శనివారం వచ్చే సర్ప్రైజ్. ఆయన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆ యాంగిల్. అంటే ఆయన కన్నడలో చేశారు, బట్ ఇందులో వచ్చి సూపర్గా ఉండేది. ఆయన నాని గారి మధ్య జరిగే సీన్స్ కానీ ఇవన్నీ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను నేను. ఐ ఎంజాయ్డ్ ఇట్. సో ఈజ్ ఎంజాయింగ్, అని చెప్పాను కదా నేను, ఈజ్ ఎంజాయింగ్ ది స్పేస్. నేను చూసి సడన్గా సర్ప్రైజ్ అయింది. కే ర్యాంప్లో కూడా ఆయన క్యారెక్టర్ కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంది. అలానే లక్కీ భాస్కర్, అందులో ఆయన చాలా బాగా చేశారు. సో అలా హీస్ కంటిన్యూస్లీ డూయింగ్ ఫిలిమ్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ స్టఫ్. నాకు అలా సరదా క్యారెక్టర్స్ చేస్తే చాలా ఇష్టం. డాడీ హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఆ పేస్లో ఎక్కువ పోలీస్ స్టోరీలు, ఎక్కువ పోలీస్ క్యారెక్టర్స్ ఇవన్నీ చూస్తాను కాబట్టి ఈసారి ఇందులో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇది అనమాట. సార్ ఇది శంబాలా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు హిందీ అడిగారండి, హిందీ వాళ్ళు, అది కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి, డబ్బింగ్ కూడా చేద్దామని. తమిళ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. తమిళ్ కూడా మాట్లాడుతున్నారు పెద్ద డిస్ట్రిబ్యూటర్స్తోనే. సో అది కూడా మాట్లాడుతున్నాం. ఇట్ విల్ బి అ గుడ్ వైడ్ రిలీజ్. యూనివర్సల్ కంటెంట్ ఇది, యూనివర్సల్ కంటెంట్. ఎస్పెషల్లీ హిందీలో కూడా మంచి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఏం సార్ కెరీర్ని ఆఫ్టర్ శంబాలా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? చూద్దామండి, ఈ సినిమా కోసం వెయిటింగ్. ఈ సినిమా రిజల్ట్ని బట్టి 100% పాజిటివ్ రిజల్టే వస్తుంది నమ్మకం ఉంది అందరికీ. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. బట్ దీనికి ముందే శంబాలా అప్పుడే ఇంకో సినిమా కమిట్ అయ్యాను నేను, సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్. అది చాలా మంచి కంటెంట్, బ్యూటిఫుల్ కంటెంట్, వెరీ ఎంగేజింగ్ థ్రిల్లర్. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను, ఒక క్రైమ్. ఆ క్రైమ్ని చాలా పెద్ద ఇది ఇందులో ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో కమ్అట్ వెరీ వెల్. ఒక లవ్ స్టోరీ ఒకటి చేశాను నేను, మన అది కూడా కొత్తగా త్వరలో డీటెయిల్స్ అని చెప్తాను. అది కూడా అయిపోయింది. అది ఒక సరదాగా ఒక లవ్ స్టోరీ అది. సో నెక్స్ట్ నుంచి కొంచెం ప్రాపర్ ప్లానింగ్తో ప్రాపర్గా ఇంకా చేస్తాను. ఎందుకంటే దీంతో ఒక మంచి హోప్, ఒక మంచి మీరు చెప్పినట్టు ఇందాక అంతా కూడా ఓపెన్ అయ్యాయి కాబట్టి. సో నెక్స్ట్ నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే లవ్లీ ఆదికి ఈ మధ్యలో శంబాలా ఆదికి మిడిల్లో ఒక ప్రయాణం ఉంది. మీలో ఉన్న మెచ్యూరిటీ కానీ, మీలో గమనించిన మార్పు మీకు ఏమైనా అనిపించిందండి? ఇది ఈ విషయంలో నేను మారాను, ఈ ఆలోచన ఇలా మారింది అని. చాలా అండి, చాలా. ఆ టైంలో వేరేలా ఉండేది కొంచెం. ఇప్పుడు మోర్ కామ్ అయిపోయాను, మోర్ కంపోస్ట్. ఆ టైంలో వేరేలా ఉండేది. ఇప్పుడు అది వేరు, ఈ పేస్ వేరు. ఇది ఇప్పుడు ఒక నార్మల్, ఒక డిఫరెంట్ మైండ్ సెట్, అంటే మెచ్యూరిటీ కూడా వస్తుంది కదా. సో ఇది కూడా ఇప్పుడు ఒక అది కొంచెం డిఫరెంట్. అది అప్పుడు మరీ ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని, ఇప్పుడు కొంచెం ఓపెన్ అయ్యి మాట్లాడడం ఇవన్నీ స్టార్ట్ చేశాను. సో దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈస్ డిఫరెంట్. సో శంబాలా నుంచి ఒక కొత్త ఆదిని చూస్తారు. యాజ్ అన్ యాక్టర్ కూడా ఇంప్రూవ్డ్ అండి, నాకు అది తెలుస్తుంది. యాజ్ అన్ యాక్టర్గా కానీ అన్నిట్లో కూడా కొంచెం నా ఫస్ట్ ఫిలిం నుంచే మంచి పేరు వచ్చింది. బట్ ఇంకా నాకు ఈజ్ పెరగడం, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయడం వల్ల చాలా డిఫరెంట్గా 100% డెఫినెట్గా ఒక ఇది. శంబాలాలో మీరు చూసిన నా పెర్ఫార్మెన్స్కి సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్లో మీరు చూడబోయే పెర్ఫార్మెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇమీడియట్గా అది మీకు తెలిసిపోద్ది. అందులో కూడా నేను చాలా ఇంటెన్స్గా, చాలా డిఫరెంట్గా చేశాను. ఓకే, అంటే మీ స్ట్రెంగ్త్ ఎక్కువ డ్యాన్స్లు, ఫైట్లు బాగా చేస్తుంది. ఆ స్ట్రెంగ్త్ చూపించే సబ్జెక్ట్ ఏమైనా నెక్స్ట్ ఏమైనా చేయబోతున్నారా? అంటే చాలా రోజులు అవుతుంది కదా ఆ మాస్ కైండ్ ఆఫ్ డ్యాన్స్. ఒక డాన్సర్ కథ చేయాలని, కంప్లీట్ డ్యాన్స్ బేస్డ్ ఫిలిం. చాలా రోజులైంది వచ్చి. అలాంటిది ఏదైనా ఒకటి చేయాలి, స్ట్రీట్ డ్యాన్సర్ అలాంటిది ఏదైనా ఒక డాన్సర్ బేస్డ్ కథ చేయాలని. అది సందీప్ ఉన్నాడు కదా, మన సందీప్ కిషన్. ఓకే, తన థాట్ ఇలాంటి సినిమా ఒకటి చేయ, డాన్సర్ బేస్డ్ కథ నీకు బాగుంటుందని. సో మేబీ నేను తను అనుకున్న తర్వాత అవును కరెక్ట్ కదా, నీ స్ట్రెంగ్త్ కదా, అది బాగుంటుంది కదా అని అనిపించింది. సో కూర్చొని ఒకసారి ప్లాన్ చేస్తాను అలాంటిది ఏదైనా. ఓకే మేబీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శంబాలా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అయ్యి ఆదికి బిగ్గెస్ట్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.